హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు 3 కేజీ 2 టైర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అంటే 3 కేజీ 2 టైర్ కేక్స్ నేను చాలా చేశాను, బట్ ఈ కేక్ వచ్చేసి ఏంటంటే టాల్ కేక్ అనమాట. కింద కేక్ 6 లేయర్స్ అండి, అదేవిధంగా పైన ప్లేస్ చేసిన కేక్ కూడా 6 లేయర్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 కేజీ కేక్ కోసం నేను కింద లేయర్ 2 కేజీస్ బేక్ చేసుకున్నాను, అదేవిధంగా పై లేయర్ 1 కేజీ బేక్ చేసుకున్నాను. ఇప్పుడు టిన్ సైజెస్ చెప్తానండి. కింద లేయర్ వచ్చేసి 2 8-inch టిన్స్ తీసుకున్నాను, అంటే అక్కడ మనకి 2 కేజీస్ అనేవి బేక్ అవుతాయి. పై లేయర్ వచ్చేసి 1 కేజీ బేక్ చేసుకున్నాను అని చెప్పాను కదండి, అంటే దానికి 2 6 inches టిన్స్ అనేవి నేను యూజ్ చేశాను. వీడియోలో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. 2 8-inch టిన్లో 2 కేక్స్ బేక్ చేశాను, 2 6-inch టిన్లో 2 కేక్స్ అనేవి బేక్ చేశాను. ఒక్కొక్క కేక్ వచ్చేసరికి 3 లేయర్స్ వస్తాయి. కింద కేక్ వచ్చేసి 6 లేయర్స్ వస్తాయి, అదేవిధంగా పై కేక్ వచ్చేసరికి 6 లేయర్స్ వస్తాయి. మీకు లేయర్స్ అనేవి థిక్గా కావాలంటే కింద కేక్ ఏమని 5 లేయర్స్ కింద కట్ చేసుకోండి, అదేవిధంగా పై కేక్ ఏమని 5 లేయర్స్ కింద కట్ చేసుకోండి థిక్నెస్ కావాలి అనుకుంటే. ఈ కేక్ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ చేశానండి. సో నేను లోపల షుగర్ సిరప్తో సోక్ చేయడం, అదేవిధంగా ఫిల్లింగ్స్ ఇవేమీ చూపించట్లేదండి. ఓన్లీ క్రమ్ కోట్ చేసి ఫైనల్ ఐసింగ్ మాత్రమే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో స్పాంజ్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించలేదండి, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ వెనిలా కేక్ స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఉంది. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా స్ట్రాబెర్రీ కేక్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు వీలైతే ఒకసారి చూడండి. ఇలా 4 కేక్స్ని కూడా 12 లేయర్స్ కింద కట్ చేసుకున్నామండి. ఈచ్ కేక్ వచ్చేసరికి 3 లేయర్స్. అలా 12 లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత మొత్తం కింద కేక్ వచ్చి 6 లేయర్స్, అదేవిధంగా పై కేక్ని 6 లేయర్స్తో మనం లోపల ఫిల్లింగ్ వేసి క్రమ్ కోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ ఐసింగ్ చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇది టాల్ కేక్ అండి, సో ఐసింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది అడుగుతున్నారండి నన్ను, అంటే ఐసింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రావట్లేదు అని. మనం ఇలా కేక్కి ఫైనల్ ఐసింగ్ చేస్తాం కదండి, లాస్ట్లో క్రమ్ కోట్ అది అయిపోయిన తర్వాత అలా ఐసింగ్ చేసినప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మనం ఫ్రెష్గా అప్పుడే బీట్ చేసుకోవాలి. అలా అప్పుడే బీట్ చేసుకున్న క్రీమ్తో మనం ఇలా ఐసింగ్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అదేవిధంగా ఒక సిస్టర్ నన్ను అడిగారండి, విప్పింగ్ క్రీమ్ అక్క ఐసింగ్ చేస్తున్నప్పుడు మెల్ట్ అవుతుందని. మనము ఐసింగ్ చేస్తున్నంతసేపు విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని కూడా బయట ఉంచకూడదండి. మనకి ఎంత కావాలో ఆ కొంచెం పార్ట్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఐసింగ్ చేయాలి. మిగిలింది మొత్తం కూడా మనం బీట్ చేసుకుంటాం కదండి, ఆ బీట్ చేసుకున్నది మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఐసింగ్ చేసినప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా క్రీమ్ కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి కొద్దిగా తీసుకొని మనం యూస్ చేసుకోవాలి. అంతేకాని మనం బీట్ చేసుకున్న క్రీమ్ మొత్తం కూడా మనం ఐసింగ్ చేసినంతసేపు బయట ఉంచామంటే ఖచ్చితంగా అది మెల్ట్ అవుతుందండి. అదేవిధంగా మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసేటప్పుడు 1 కప్పు లేదా 2 కప్స్ అంతకు మించి ఎక్కువ బీట్ చేయకూడదండి. ఇక్కడ నేను యూజ్ చేసే కప్ వచ్చేసి 250 ml కప్ అండి. నేను ఎప్పుడు కూడా ఎట్ ఏ టైం 500 ml వరకే నేను బీట్ చేస్తానండి, అంతకు మించి నేను ఎక్కువ బీట్ చేయను. మరలా కావాలంటే మరలా ఫ్రెష్గా మనం బీట్ చేసుకోవచ్చు. అంతేకాని ఒక్కసారిగా 2.5 కప్పు లేదా 1 కిలో విప్పింగ్ క్రీమ్ని ఒక్కసారి మనం బీట్ చేద్దామని ట్రై చేసామంటే ఆ విప్పింగ్ క్రీమ్ సరిగా బీట్ అవ్వదండి. క్రీమ్ యొక్క వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది, మనకి ఎక్కువగా రాదు. అదేవిధంగా క్రీమ్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ హైటెడ్ కేక్ విషయానికి వస్తే మనం కేక్ని సోక్ చేస్తాం కదండి షుగర్ సిరప్తో. అలా సోక్ చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది చాలా తక్కువగా వేయాలండి, ఎక్కువగా వేయకూడదు. షుగర్ సిరప్ ఎక్కువగా వేయడం వల్ల కేక్ అనేది కిందకి సింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కేక్ని క్రమ్ కోట్ చేసిన తర్వాత మినిమం 1 నైట్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదా మీకు టైం లేదనుకుంటే అట్లీస్ట్ 3 or 4 hours అన్నా సరే మనం ఫ్రిడ్జ్లో ఉంచాలి. అలా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత అప్పుడు క్రమ్ కోట్ చేయాలండి, అప్పుడు ఫైనల్ ఐసింగ్ చేయాలి. ఇలా ఫైనల్ ఐసింగ్ చేసిన తర్వాత కూడా మనం వెంటనే స్టెప్ పెట్టేయకూడదండి. ఒక 2 hours 1 or 2 hours అన్నా సరే ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత అప్పుడు కేక్ ఒకదానిపైన ఒకటి స్టాక్ చేయాలి. ఇప్పుడు ఐసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇలా ఐసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 or 2 hours ఉంచిన తర్వాత అప్పుడు స్టెప్ పెట్టాలని చెప్పాను కదండి. ఇప్పుడు నేను కూడా అలానే చేశాను. ఇప్పుడు స్టెప్ పెట్టడం కోసం నేను ఇక్కడ 6-inch టిన్ తీసుకొని మెజర్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు నేను స్టెప్ కేక్ ఎలా చేస్తానో. అలా మెజర్ చేసుకొని దాని హైట్ చెక్ చేసుకొని నేను వుడెన్ డవల్స్ అనేది ప్లేస్ చేస్తాను. పైన 6-inch టిన్నే కాబట్టి నేను ఓన్లీ 3 వుడెన్ డవల్స్ అనేది స్టిక్ చేశాను. ఇలా హైటెడ్ కేక్స్కి ఎప్పుడు కూడా మీరు వుడెన్ డవల్స్ కానీ ప్లాస్టిక్ డవల్స్ కానీ యూజ్ చేయండి, అంతేకాని స్ట్రాస్ అయితే యూజ్ చేయకండి. కేక్ పైన మనం 6-inch టిన్తో మార్క్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్క్కి 1.5 inch లోపల ఈ 3 వుడెన్ డవల్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి.
అలా వుడెన్ డౌల్స్ ప్లేస్ చేసుకున్న తర్వాత జస్ట్ విప్పింగ్ క్రీమ్తో ఆ డౌల్స్ని కవర్ చేయండి, సరిపోతుంది. ఈ కేక్కి డిజైన్ ఏముండదండి, జస్ట్ ప్లెయిన్గానే ఉంది. కాకపోతే స్టెన్సిల్ వర్క్ అక్కడక్కడ ఉంటుంది. ఇలాంటి స్టెన్సిల్ షీట్స్ అనేవి మనకి అమెజాన్లో దొరుకుతాయండి. నేనైతే అమెజాన్లోనే తీసుకున్నాను. ఆ స్టెన్సిల్ షీట్ని చిన్న పీస్ కట్ చేసుకున్నానండి. అంటే ఈ కేక్కి మొత్తం స్టెన్సిల్ కాకుండా చిన్న చిన్న అక్కడక్కడ ప్యాచ్ వర్క్లో వచ్చింది. నేను కేక్ పైన ఆ స్టెన్సిల్ని పెట్టి సేమ్ మళ్ళీ అదే కలర్ విప్పింగ్ క్రీమ్తో ఆ స్టెన్సిల్ పైన కొంచెం కలర్ వేసానండి విప్పింగ్ క్రీమ్ని. వీడియో క్లియర్గా తీయలేకపోయానండి. సో ఎప్పుడైనా సరే ఇలా స్టెన్సిల్తో డిజైన్ వేసినప్పుడు కేక్ పైన మీకు తప్పకుండా మీకు చూపిస్తాను. ఇలా కింద లేయర్ కేక్కి పై లేయర్ కూడా అక్కడక్కడ స్టెన్సిల్తో ఫ్లవర్లా వేసానండి 2 కేక్స్ కూడా. ఇప్పుడు కేక్ చుట్టూ కూడా స్పాచులాతో లైట్గా ఎడ్జెస్ అనేవి బోర్డు నుంచి సెపరేట్ చేయాలండి. కేక్ సపోర్ట్ కోసం వుడెన్ డౌల్ని కేక్ సెంటర్లో స్టిక్ చేయాలండి. స్టిక్ చేసి వుడెన్ డౌల్ హెల్ప్తోని అదేవిధంగా స్పాచులా హెల్ప్తో మనం ఈ కేక్ పైన ప్లేస్ చేయాలి. కేక్ చిన్నదే కాబట్టి మనం ఇక్కడ అట్లకాండ ఏమీ యూజ్ చేయని అవసరం లేదండి. ఇప్పుడు కేక్ హైట్ని మెజర్ చేసుకొని పైనుంచి కింద వరకు ఒక వుడెన్ డౌల్ అనేది స్టిక్ చేస్తే సరిపోతుంది. ఆ డవెల్ అనేది కేక్ పై వరకు ఉండకుండా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం విప్పింగ్ క్రీమ్తో ఆ డవెల్ ఉన్న ప్లేస్లో కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కేక్కి బోర్డర్స్ కానీ ఏమీ డిజైన్ ఉండదండి. ఇది కస్టమైజ్డ్ కేక్. సో ఓన్లీ ఫాక్స్ బాల్స్తోనే డెకరేట్ చేయమని చెప్పారు. అదేవిధంగా అక్కడక్కడ మనం స్టెన్సిల్ వర్క్ చేసాం కదండి, ఆ స్టెన్సిల్ వర్క్ ప్లేస్లో గోల్డెన్ ఫాయిల్ ఫ్లేక్స్ ఉంటుంది కదండి, ఆ ఫాయిల్ ఫ్లేక్స్ అనేది దానికి అక్కడక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ నేను ఫాక్స్ బాల్స్ వచ్చేసి గోల్డెన్ కలర్, పింక్ కలర్ అండ్ గ్లిట్టర్ ఉంటుంది కదండి, గ్లిట్టర్ గోల్డెన్ కలర్, ఈ 3 కలర్స్ కూడా నేను యూజ్ చేశాను. అదేవిధంగా నేను నేమ్ రాయడానికి డార్క్ కాంపౌండ్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని చాక్లెట్ లెటర్స్ అనేవి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ అండి. 3 కిలో 2250 రూపీస్ నేను ఛార్జ్ చేశాను. కేక్ డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కేక్ చాలా సింపుల్ అండ్ నీట్ లుక్ వచ్చిందండి. ఐసింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కస్టమర్స్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చిందండి. నేను చేసే ఐసింగ్ విధానం కానీ అదేవిధంగా కేక్ డెకరేషన్ కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.